ప్రభునామకు స్తోత్రములండి. మీ అందరికీ నా వందనాలు. అందరూ బాగున్నారండి. ఈనాటి వాక్య ధ్యానంలోనికి వెళ్ళే ముందు ప్రార్థన చేసుకుని ప్రారంభించుకుందామండి. ప్రార్థన. పరిశుద్ధమైన మా తండ్రి, మీకు వందనాలు, స్తోత్రాలు నాయన. ఈ దినాన్ని మాకు ఆశీర్వాదకరంగా చేయండి. ఈ దినం మా నాయన ప్రభా, మీ సన్నిధి సహాయం మాకు అనుగ్రహించండి. మీ వాక్య చేత మాతో మాట్లాడండి నాయన. వాక్యం ద్వారా మాతో మాట్లాడచ్చు, మమ్మల్ని బలపరచమని, మీ సన్నిధి సహాయం మాకు అనుగ్రహించమని మీకే వందనాలు చెల్లిస్తూ యేసుక్రీస్తు పరిశుద్ధ నామమున ప్రార్థించి ప్రారంభించుకొంచున్నాం మా తండ్రి. ఆమేన్. లోకస్వార్త 12వ అధ్యాయం 7వ వచనాన్ని ధ్యానించుకుందామండి. మీ తల ఎంట్రుకలన్నీ లెక్కింపబడి ఉన్నవి, భయపడుకుడి, వీరి అనేకమైన పిచ్చుకల కంటే శ్రేష్ఠులు కారా. ఇక్కడ వాక్య భాగంలో మనం చూసినప్పుడు ఈ వాక్య భాగంలో ఒక విషయాన్ని ఖచ్చితంగా తెలియజేస్తూ ఉన్నారు. అయినను మీ తల వెంట్రుకలన్నీ లెక్కింపబడి ఉన్నవి. దేవుడి యొక్క మాటలు మనం వింటున్నాము. ప్రభువైన యేసుక్రీస్తు వారు చెబుతున్న మాటలుగా ఈ మాటలను మనము వినవచ్చు. ఏమంటున్నారంటే భయపడుకుడి అంటున్నారు. అంతేకాదండి, మీ తల వెంట్రుకలన్నీ లెక్కింపబడి, మీ తల వెంట్రుకలే లెక్కింపబడినాయి అంటే ఇంకా మీరు ఎంత శ్రేష్టమైన వారో ఇక్కడ మనకి వ్రాయబడుతుంది. మీరు అనేకమైన పిచ్చుకల కంటే శ్రేష్ఠులు అని ప్రభువైన యేసుక్రీస్తు వారు తెలియపరుస్తున్నారు. నిజంగా దేవుడు తన ప్రజలను ఎంతగా ప్రేమిస్తున్నాడో మనం తెలుసుకోవాలంటే ప్రతి చిన్న దానిని కూడా ఆయన మరి పట్టించుకుంటాడు. ప్రతి చిన్న విషయాన్ని కూడా ఆయన పట్టించుకుంటాడని మరియు ఆయన సంరక్షిస్తాడని ఇక్కడ వాక్యం మనకి తెలియజేస్తుంది. నిజంగా ఆయన రక్షించే దేవుడు విమోచకుడు. అంతేకాదండి, ఆయన మనలను పట్టించుకునే దేవుడు. ఈ యొక్క వాక్యం ద్వారా మనం దేవుని అపారమైన ప్రేమను, ఆయన ఆదరణను మనము వాక్యం ద్వారా అనుభవిస్తూ ఉన్నాం. మనము జీవితంలో అనుభవించినట్లయితే ఆ ప్రేమను, ఆ యొక్క మరి కేరింగ్ని మనం అనుభవించినట్లయితే ఎంతో ఆనందభరితమైన వారంగా దేవుని సన్నిధిలో జీవిస్తాం. మనం చూసినట్లయితే ఈ వాక్య భాగంలో దేవునికి మన గురించి ప్రతి చిన్న విషయం తెలుసునని మనము మొదటగా గ్రహించాలి. అంటే మనం ఎంతగా ప్రేమించబడుతున్నామో ఆయనకు తెలుసునని ఈ వాక్యం మనకి చెబుతుంది. ఎంతగా అంటే వెంట్రుకనే ఆయన ఒట్టినే ఊడిపోయే వెంట్రుక, రాలిపోయే వెంట్రుకను మనమే అసలు లెక్కే చేయం, కానీ దేవుడు ఆ వెంట్రుకను కూడా లెక్క చేస్తాడని ఇక్కడ వాక్యం మనకి తెలియపరుస్తుంది. దేవుడు పిచ్చుకలనే కాపాడితే, పిచ్చుకలు ఎంత చిన్న ప్రాణి అండి, మరి చిన్నదానికే అవి ఏమైపోతాయంటే మరణిస్తాయి. అటువంటి చిన్నవైన పిచ్చుకలని దేవుడు కాపాడుతూ ఉన్నాడు. తన పిల్లలైన మనల్ని ఇంకా ఎక్కువగా, ఎంత ఎక్కువగా కాపాడుతాడో మనము అర్థం చేసుకోవాలి. ఎందుకంటే పిచ్చుక చాలా చిన్నది, చాలా అల్పమైంది, అయినప్పటికీ పిచ్చుకనే ఆయన కాపాడుతూ ఉన్నాడు. మనమైతే ఆయన పిల్లలము, ఆయన విలువైన రక్తము చేత కొనబడిన వారు. మనము ఊరికినే ప్రభువులోనికి రాలేదండి. ప్రభువు యొక్క అమూల్యమైన రక్తం చేత మనం కొనబడ్డాము, మనం విమోచింపబడ్డాము, మనం ఆయనకి పిల్లలుగా చేసుకున్నాడు ఆయన. అటువంటి మనల్ని ఇంకెంతగా మరి ఆయన ప్రేమిస్తున్నాడో దీన్ని బట్టి మనము తెలుసుకుంటున్నాం. ఇంకా దేవుడు పిచ్చుకలనే కాపాడితే తన పిల్లలైన మనల్ని ఇంకా ఎంత ఎక్కువగా కాపాడుతాడో అని గ్రహించినప్పుడు మనం ఏ విషయానికి కూడా భయపడకుండా ఈ లోకంలో జీవిస్తాం. కష్టాలు వచ్చినప్పుడు దేవునిపై నమ్మకం ఉంచాలండి. భయపడకూడదని వాక్యం మనకి ధైర్యపరుస్తుంది. అటువంటి ధైర్యపరిచే వాక్యంలో ఉంటూ చదువుతూ మనము ఏం చేయకూడదు, భయపడకూడదు. కష్టాలు వస్తాయి, అవి వచ్చినట్టే వెళ్ళిపోతాయి. ఎప్పుడు మనం దేవునిపై నమ్మకం ఉంచినప్పుడు. అలాగ మనం దేవునిపై నమ్మకం ఉంచి ప్రతి పరిస్థితుల్లోనూ దేవుడు మనతో ఉంటాడని, మనల్ని కాపాడుతాడని ఈ యొక్క వాక్యం ద్వారా ప్రతి విశ్వాసి ఓదార్చబడాలని ఈ యొక్క వచనం మనకి తెలియపరచబడుతుంది. నిజంగా దేవుడు తన ప్రజలను అత్యంత జాగ్రత్తగా ప్రేమిస్తాడని, కాపాడుతాడని మనము గ్రహించాలి. అలా గ్రహించినప్పుడు
దేవుని యందు మనకి ఏముంటుందంటే ఆయన లోకాన్ని జయించి ఉన్నారు. లోకాన్ని జయించిన వాడు మనలో ఉన్నాడు. మనము ఆయన పిల్లలము కనుక మనం దేనికి భయపడవలసిన పని లేదని దేవుని వాక్యం మనకి హెచ్చరిక చేస్తుంది. అటువంటి కృప, దేనికి భయపడకుండా దేవుని వైపే చూస్తూ దేవుని ఆరాధించే బిడ్డలుగా దేవుడు మన అందరినీ సిద్ధపరచునుగాక. అటువంటి కృప దేవుడు మనందరికీ అనుగ్రహించునుగాక. ప్రార్థన చేసుకుందామండి. ప్రార్థన. పరిశుద్ధమైన మా తండ్రి, మీ పాదమునకు వందనం, స్తోత్రం దేవా. మీ వాక్యం ద్వారా మాతో మాట్లాడారు నాయన. భయపడుకుడి అని మాట్లాడుతూ ఉన్నారు, ధైర్యపరుస్తున్నారు. అందుని బట్టి మీకు వందనాలు. పిచ్చుకల కంటే అనేకమైన పిచ్చుకల కంటే మీరు శ్రేష్ఠులు అంటున్నారు ప్రభా. అవును నాయన, పిచ్చుకలనే కాపాడే దేవుడు నాయన. నన్ను మమ్మలను కాపాడుచు మీ సన్నిధిలో నిలబెడుతున్నందుకు వందనాలు చెల్లిస్తూ యేసుక్రీస్తు పరిశుద్ధ నామమున ప్రార్థించి వేడుకొంచున్నాం మా తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్.